సో ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డిఆర్ఎల్ అయితే ఆన్ అయిపోయిందన్నమాట. అయితే ఎక్స్ట్రా ఎల్ఈడి బ్లింక్ అవుతుందన్నమాట. సో వెహికల్ యొక్క విజిబిలిటీ అనేది. హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒంగోలులోని సారిపూడి సుజుకి షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం. కొత్తగా మనకు వచ్చినటువంటి సుజుకి యాక్సెస్ 125 OBD2B వెర్షన్ యొక్క కొత్త చేంజెస్ ఏంటి, లాస్ట్ వెర్షన్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏం చేంజెస్ వచ్చాయని దాని గురించి క్లియర్గా మాట్లాడబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి క్రేజీ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తేనే మీకు ఇలాంటి కంటెంట్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్లోడ్ చేసిన వెంటనే వస్తుందన్నమాట. ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే కొన్ని స్పెసిఫికేషన్స్ చూసిన తర్వాత మనం రైడ్కి తీసుకెళ్దాం. ఇంజన్ స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని చేంజ్ అయ్యాయన్నమాట. సో టెక్నికల్గా నేనైతే అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయటికి వెళ్ళి రైడ్ చేస్తూ లైవ్లో మాట్లాడుకుందాం దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దాని గురించి. మీరు కనుక ఒంగోలు నియర్ బై కనుక ఉంటే సారిపూడి సుజుకి యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ముందుగా సుజుకి యాక్సెస్ 125 యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ 2 వాల్వ్ SOS ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆటోమేటిక్ CVT బెల్ట్ డ్రైవ్ తోటి ఇది వర్క్ అవుతుందన్నమాట. సో లాస్ట్ వర్షన్లో చూసుకున్నట్లయితే 10 Nm టార్క్ అయితే ఉండేది. సో అది వచ్చేసరికి 5500 RPM దగ్గర ప్రొడ్యూస్ అయ్యేది. మనకి 10.2 Nm టార్క్కి ప్రొడ్యూస్ చేసేటువంటి ఇంజన్ అయితే రెడీ చేశారనమాట. అది కూడా 5000 RPM దగ్గర ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. కంపేర్ టు ద లాస్ట్ వర్షన్ మనకి ఇక్కడ బెటర్ పికప్ అయితే మీరు నోట్ చేయొచ్చు. రైడ్ చేసేటప్పుడు నేను మాట్లాడతాను దాని గురించి. ఇక పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి 8.6 PS పవర్ని ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ అయితే ఉంది. 6750 RPM దగ్గర మనకి ఆ యొక్క పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంటే కొత్త సుజుకి యాక్సెస్ 125cc మనకి 8.43 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అది కూడా మనకి 6500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. కంపేర్ టు ద పవర్ అండ్ టార్క్ లాస్ట్ వర్షన్తో పోల్చుకుంటే ఈ కొత్త వర్షన్ అనేది ఇన్స్టెంట్ పికప్ కావచ్చు, తొందరగా టాప్ స్పీడ్ అందుకునే విధానం కావచ్చు, తక్కువ RPM దగ్గర ఉంది కాబట్టి బెటర్ పికప్ అండ్ పవర్ మీద అయితే నోట్ చేస్తారు. లైవ్లో మనం మాట్లాడుకుందాం దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దాని గురించి రైడ్ చేస్తూ. నౌ కమింగ్ టు ద అండర్ సీట్ స్టోరేజ్. సో లాస్ట్ టైంతో పోల్చుకున్నట్లయితే ఈసారి మనకు అండర్ సీట్ స్టోరేజ్ కూడా పెరిగింది. సో లాస్ట్ వర్షన్లో మనకి 21.8 లీటర్స్ బూట్ స్పేస్ ఆఫర్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి 23.8 లీటర్స్ బూట్ స్పేస్ మనకు కొత్త యాక్సెస్ 125లో చూడొచ్చు. సో 2 లీటర్స్ పెరిగింది కాబట్టి చాలామంది స్కూటీలు కొనేదే అండర్ సీట్ స్టోరేజ్ కోసం. డే టు డే లైఫ్లో లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, కొంత స్టోరేజ్ని మనకి స్కూటీస్లో వెహికల్స్లో పెట్టుకొని ట్రావెల్ చేయడం కోసం ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ ఈజీగా ఉండే విషయమై స్కూటీస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో కొంచెం బెటర్ మనకి స్టోరేజ్ స్పేస్ అనేది యాక్సెస్ 125లో న్యూ వేరియంట్ OBD2Bలో దొరుకుతుంది. ఇక సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 760 mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. లేడీస్ కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం సిటీ ట్రాఫిక్ కండిషన్లో మాన్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో లేడీస్ ఎక్కువ కూడా యాక్సెస్ 125ని ప్రిఫర్ చేయడానికి సీట్ హైట్ ఒక కారణం అని చెప్పొచ్చు. సో సీట్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. సో న్యూకి ఓల్డ్కి మధ్య సీట్ హైట్ విషయంలో ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. అండ్ సీట్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. సో మనకి యాక్సెస్ నుంచి వచ్చేటువంటి కంఫర్ట్ అనేది కొత్త వేరియంట్ అయినా సరే, పాత వేరియంట్ అయినా సరే, ఆ విషయంలో అయితే మాత్రం మనకి సీట్ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. విత్ కంఫర్టబుల్ గ్రాబ్ రైలు. సో మీరు కిడ్స్ని తీసుకెళ్ళేటప్పుడు కావచ్చు, అండ్ అలాగే ఫ్యామిలీతో ట్రావెల్ చేసేటప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే మీకు కంఫర్టబుల్ సీట్ అయితే మాత్రం సుజుకి యాక్సెస్ 125 ఖచ్చితంగా అందిస్తుంది అనమాట. అలాగే మీకు లాస్ట్ వర్షన్ కావచ్చు, ఈ వర్షన్ కావచ్చు, రెండు కూడా 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్కి 160 అంటే ఎనఫ్ అనమాట. సో మీకు ఆ పార్ట్ హోల్స్ కావచ్చు, ఆ రూకీ రోడ్స్ ఏవైతే ఉంటాయో రఫ్ అండ్ టఫ్గా ఉన్నా ఈజీగా వెహికల్ అయితే మాత్రం మూవ్ ఆన్ అయితే అయిపోతుంది. నౌ కమింగ్ టు ద ఎర్గనామిక్స్ అండ్ డిజైన్. లాస్ట్ వర్షన్తో పోల్చుకుంటే ఈ వర్షన్ మీకు చాలా అప్గ్రేడ్ అయితే అయిందన్నమాట. సో ఫ్రంట్ నుంచి చూడొచ్చు, ఫ్రంట్ ప్రొఫైల్ అయితే మాత్రం మీకు చాలా డిఫరెన్స్ అయితే మీరు నోట్ చేస్తారు. ఇక్కడ మనం గమనించినట్లయితే లాస్ట్ వర్షన్లో సో మనకి హెడ్ ల్యాంప్ అనేది డ్యూయల్ పోర్షన్స్లో ఆఫర్ చేస్తున్నారు. క్రోమ్ ఎలిమెంట్ అయితే మిస్ కాలేదు, ఈసారి కూడా ఉంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ఆ షేప్ ఏదైతే ఉందో అది మనకి చాలా మారిందన్నమాట. అండ్ చిన్న బంప్ అయితే ముందుకైతే వచ్చింది. అండ్ క్రోమ్ ఎలిమెంట్ కూడా ఎక్కడ మిస్ చేయలేదు. అండ్ సింగిల్ పోర్షన్లోనే హై బీమ్, లో బీమ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డిఆర్ఎల్ అయితే ఆన్ అయిపోయింది అనమాట న్యూ సుజుకి యాక్సెస్ 125కి. అండ్ మనకి ఇక్కడ సుజుకి లోగో కింద అయితే దీన్ని ఆఫర్ చేయడం వల్ల సో మనకి ఏదైతే ఆ లోగో ఉందో కాస్త ఎన్హాన్సివ్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఫ్రంట్ నుంచి మీరైతే హెడ్ ల్యాంప్ యొక్క విజిబిలిటీ అయితే చూడొచ్చు. సేమ్ ఇక్కడ మనకు వచ్చేసరికి డ్యూయల్ పోర్షన్ కాబట్టి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి డిఆర్ఎల్ అయితే లేదు. అండ్ డ్యూయల్ పోర్షన్స్తో ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్లో మనకి ఏదైతే
లైట్స్ వచ్చేసరికి సైడ్ ఇండికేటర్ లైట్స్ అలాగే పార్కింగ్ లైట్స్ ఇవి మనకి చాలా సింప్లిఫై చేశారనమాట. సో లాస్ట్ వర్షన్లో మనకి బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది అన్నటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేశారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ రోజులు మీకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే హాలోజన్ బల్బ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే మరొక మేజర్ చేంజ్ ఏంటంటే మనకి కొత్త యాక్సెస్ 125లో హజార్ లైట్స్ అయితే మాత్రం సపరేట్ స్విచ్ యాడ్ చేశారు. అట్ ది సేమ్ టైం మనకు కనిపిస్తున్నాయి కదా. సో మనకి లాస్ట్ వర్షన్లో ఓన్లీ సైడ్ ఇండికేటర్స్ మాత్రమే యూస్ చేసుకోగలం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. మనకి ఫాగీ కండిషన్లో మనకి ఈ వెహికల్ వెళ్తున్నప్పుడు వెహికల్ యొక్క ఐడెంటిటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. దాని యొక్క రైడర్ సేఫ్టీ అనేది పెరుగుతుంది అనమాట. సో దాన్ని అప్గ్రేడ్లో తీసుకురావడం అనేది 2025లో చాలా మంచి విషయం. సో కనిపిస్తున్నటువంటి డిఆర్ఎల్ అలాగే హజార్ లైట్స్ అనేది చాలా పెద్ద అప్డేట్ అనమాట కొత్త యాక్సెస్ 125లో. లాస్ట్ వర్షన్లో మనకి టైల్ ల్యాంప్ ఏదైతే ఉందో దాని షేప్ అనేది కంప్లీట్గా మనకి న్యూ వర్షన్లో అయితే చేంజ్ అయిపోయింది. ఇది లాస్ట్ వర్షన్ అనమాట. ఈ న్యూ వర్షన్లో వచ్చేసరికి మనకి క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ హాలోజన్ బల్బ్తో ఉన్నప్పటికీ మెయిన్ టైల్ ల్యాంప్ వచ్చేసరికి ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఒక పోర్షన్ అయితే మాత్రం మీరు ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే ఆన్ అవుతుంది. అండ్ మీరు బ్రేక్ కొట్టిన ప్రతిసారి మనకైతే ఎక్స్ట్రా ఎల్ఈడి బ్లింక్ అవుతుంది అనమాట. సో వెహికల్ యొక్క విజిబిలిటీ అనేది 2025 OBD2 మోడల్లో ఇంకా ఎన్హాన్స్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ కొత్త న్యూ యాక్సెస్ 125cc మనకి చాలా కొత్త లుక్లో కనిపిస్తూ ఉంది. సో కంప్లీట్గా మీరు వింటేజ్ ఫీల్ అయితే పొందొచ్చు అనమాట. సో లాస్ట్ వర్షన్ యొక్క డిజైన్ ఫ్రంట్ లుక్కి ఇప్పుడు యొక్క ఫ్రంట్ లుక్ అనేది కంప్లీట్గా మనకు ఆ వింటేజ్ స్టైల్ అయితే యాడ్ చేశారు. ఆ చేంజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ 1 లీటర్స్ గ్లో బాక్స్ అనేది పాత దాంట్లో ఒకటే ఉంటుంది. ఈ కొత్త వర్షన్లో 2 అయితే మనకు యాడ్ చేశారు. సో ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే మీరు ఫ్రంట్లో పొందొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అలాగే ఫ్యూయల్ లిడ్ ఏదైతే ఉందో మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఉన్నప్పటికీ కూడా ఫ్యూయల్ కొట్టించుకోవడానికి మనం బ్యాక్ సైడ్కి వచ్చి మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని కొట్టించుకొని మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది. సో ఇక్కడ డెడికేటెడ్ కీ ఆఫర్ చేసేసారనమాట. దీని ద్వారా మనకి ఫ్యూయల్ లిడ్ అయితే ఆ కీని ట్విస్ట్ చేయడం ద్వారా మనకి ఇక్కడైతే ఫ్యూయల్ క్యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. దీని ద్వారా మనం అయితే మాత్రం ఫ్యూయల్ కొట్టించుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నౌ కమింగ్ టు ద డిజిటల్ కన్సోల్ ఫీచర్. సో కొత్త కన్సోల్లో మనకి సేమ్ నెగిటివ్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. సో మనకి లాస్ట్ కన్సోల్ యొక్క ఏదైతే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంది, సో కొత్త కన్సోల్ యొక్క ఇంటర్ఫేస్ కూడా మనకైతే ఇలా ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కొత్త ఇంటర్ఫేస్లో లాస్ట్ టైం ఉండే ఫీచర్స్ కాకుండా కొత్తగా యాడ్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో అవి మనకి వెదర్ చూసుకోవచ్చు అన్నమాట. డాక్యుమెంట్స్ని మనకి ఏదైతే ఆ యాప్ ఉంటుంది కదా, కనెక్టివిటీ యాప్లో మనం రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఏదైతే రెన్యువల్ ఉంటుంది చూడండి డాక్యుమెంట్స్, అవి ఆటోమేటిక్గా మనకైతే ఇంటిమేషన్ వస్తూ ఉంటుంది. అలాగే మనకి క్యాలెండర్ అలర్ట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా సరే మీరు కనుక ఇచ్చినట్లుగా అయితే ఆ యాప్లో మీకు ఇక్కడ అలర్ట్ ఇస్తుంది అనమాట. సో ఇది చాలా మంచి విషయం అనమాట. దాంతో పోల్చుకుంటే మనకి కొత్తగా యాడ్ అయినటువంటి ఫీచర్స్ అయితే ఇవి. సో ఇక స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, సో మనకి ఫోన్ కాల్ మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి అలాగే ఇది రైడ్ కనెక్ట్ ఎడిషన్ కాబట్టి మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత అవన్నీ మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇక స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హై బీమ్, లో బీమ్కి సపరేట్ బటన్, సైడ్ ఇండికేటర్ లైట్స్కి సపరేట్ బటన్, హారన్ బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇగ్నిషన్ ఆన్ బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంజిన్ కిల్ స్విచ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కొత్తగా మనకి న్యూ వేరియంట్లో హజార్ లైట్స్ అయితే స్విచ్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మనకి లాస్ట్ వర్షన్లో చూసుకుంటే ఆ పోర్షన్ అనేది ఖాళీగా ఉంటుంది, అక్కడైతే మీకు ఏ బటను ఉండదు. ఇది ఒక అప్గ్రేడ్ అనమాట. సో ఇక మిర్రర్స్ అయితే మాత్రం యాజ్ యూజువల్ క్రోమ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క లుక్ ఇంకా ఎన్హాన్స్గా ఉండడం కోసం మనకి ఆ క్రోమ్ మిర్రర్స్ అనేవి ఎప్పటి నుంచో ఆఫర్ చేస్తున్నారు. క్రోమ్ యాక్సెన్స్ అనేది పూర్తిగా మనం వెహికల్ ఎక్కడ గమనించినా కానీ ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నింటిలో కూడా ఉంటుంది. ఇక ఫ్రంట్లో వచ్చేసరికి ఇది మనకి 90/90 12 ఇంచెస్ టైర్ అనమాట. 220 mm డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 90/100 సెక్షన్ టైర్, 10 ఇంచెస్ టైర్ అనమాట ఇది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్వింగ్ ఆర్మ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ అయితే మాత్రం మనకి లాస్ట్ టైంతో పోల్చుకుంటే కొంచెం బయటకి అయితే వచ్చింది. ఇది లాస్ట్ టైంలో మనకి కొంచెం లోపలైతే ఉండేది. సో ఇప్పుడు ఇది కొంచెం బయటికి తీసుకొచ్చినట్టు సో కనిపిస్తుంది. అలాగే దీని యొక్క సైజ్ కూడా పెరిగింది. అండ్ కంఫర్ట్ లెవెల్స్ కూడా ఈసారి నుంచి నాకు తెలిసి బాగుంటాయి అనుకుంటున్నాను. రైడ్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయి. ఇక మనం చూస్తున్నది ఇప్పుడు రైడ్ కనెక్ట్ ఎడిషన్ హై ఎండ్ మోడల్ అనమాట. దీంట్లో మొత్తం 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరైతే బ్లూ కలర్ అయితే చూస్తున్నారు. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో యాక్సెస్ 125 డ్రమ్ వేరియంట్ అయితే ఉంటుంది. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 84,751 అయితే ఉంటుందన్నమాట. అలాగే యాక్సెస్లో డిస్క్ వేరియంట్ అది వచ్చేసరికి 91,249 ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చూస్తున్న హై ఎండ్ వేరియంట్ ఇది బ్లూటూత్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనమాట. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 96,349 రూపాయలు. సో దీనికి ఆర్టీఓ, మనకి ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కలుపుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ కోసం అయితే మాత్రం
సారిపూడి ఒంగోలు సుజుకి షోరూమ్ని అయితే విజిట్ చేయగలరు. సో కాంటాక్ట్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు రైడ్ చేద్దాం. రైడ్ చేసి రియల్ టైంలో మనకు ఆ వెహికల్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం అయితే చూద్దాం. టైం మధ్యాహ్నం 1 గంట అవుతుంది గాయస్. ఈ సన్లైట్కి ఈ బ్లూ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంజన్ అయితే చాలా రిఫైన్డ్గా అనిపించింది. సో థ్రాటిల్ ఇస్తున్నప్పుడు పవర్ అండ్ టార్క్ చెక్ చేద్దాం. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్లుగా అయితే మనకి తక్కువ ఆర్పిఎం దగ్గరే మంచి టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. తిరగొట్టేస్తుంది సీరియస్లీ. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్లుగా అయితే ఆ టార్క్ తెలుస్తుంది. ఇన్స్టెంట్గా పుల్ అదిరిపోయిందనమాట. ఎంత సైలెంట్గా వెళ్తుందో అంత పవర్ఫుల్గా ఉంది ఈసారి యాక్సెస్ 125cc. వెరీ సైలెంట్ అండ్ వెరీ కామ్ అండ్ వెరీ రిఫైన్డ్. సో చాలా స్మూత్గా ఉంది ఇంజన్. నాకైతే చాలా బాగా నచ్చింది. రైడ్ చేస్తుంటే కంఫర్టబుల్గా ఉంది అండ్ మంచి థ్రాటిల్ అయితే ఉందన్నమాట. థ్రాటిల్ రెస్పాన్స్ అదిరిపోయింది. కొంచెం స్టార్టింగ్లో కొంచెం టైం తీసుకుంటాయి స్కూటీస్ ఏ అయినా సరే, బట్ మిడ్ రేంజ్లో అద్దర కొడుతుందన్నమాట. సూపర్ పర్ఫార్మెన్స్. సో నాకైతే వైబ్రేషన్స్ ఎక్కడ అనిపించలేదు. 80 దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఎక్కడ వైబ్రేషన్స్ అయితే అనిపించలేదు. వెరీ కామ్ అండ్ డీసెంట్ అన్నమాట. సో నడిపించుకోవచ్చు, చక్కగా నడిపించుకోవచ్చు, సిటీలో నడిపించుకోవచ్చు. అలాగే ఎవరైతే కొంచెం హైవే మీద క్రూజ్ చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకైనా సరే, మోర్ ఓవర్ లేడీస్కి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో అందుకే యాక్సెస్ 125cc అంతగా జనాలకి రిజిస్టర్ అయితే అయిపోయింది. ఇది మనకి OBD2B నామ్స్ తోడు వస్తుంది కదా 2025 నుంచి. అందుకేనేమో ఇంజిన్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్ అనిపిస్తుంది. నడిపించేటప్పుడు చాలా రిఫైన్డ్గా అనిపిస్తుంది. మీరు రైడ్ చేయండి దగ్గరలో ఉంటే సుజుకి షోరూమ్, మీకు అర్థమవుతుంది. సో లెగ్ స్పేస్ చాలా అంటే చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా కూర్చున్నాను. అండ్ సీట్ ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బ్రేక్స్ అయితే మాత్రం ప్రాపర్గా అప్లై అవుతున్నాయి. డిస్క్ బ్రేక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా మంచి బ్రేకింగ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. లాస్ట్ వర్షన్తో పోల్చుకుంటే ఈ యాక్సెస్ 125లో మంచి చేంజెస్ వచ్చాయి ఎర్గనామిక్స్ వైజ్. సో కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు, లైఫ్ ఈజీ ఉంటాయి అవి కూడా. అట్ ది సేమ్ టైం మనకి ఇంజన్ రిఫైన్డ్నెస్ లెవెల్స్ అయితే మాత్రం బాగుండటం వల్ల సో ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఈసారి మాత్రం మీరు రిఫ్రెష్మెంట్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారనమాట. అండ్ లెగ్ స్పేస్ కూడా ప్రాపర్గా ఉంది. ఈవెన్ 6 feet ఉన్నా సరే మీకు ఎక్కడా డిసప్పాయింట్ అయితే ఉండదు. నేనైతే 5'10" ఉంటాను. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఆఫ్ రోడ్లోకి తీసుకొచ్చాను. సో బాగా రఫ్ రోడ్ అన్నమాట. ఏదైతే ఆ షాక్స్ అయితే తెలుస్తాయి. నా హ్యాండిల్ బార్ పట్టుకున్న దగ్గర నా చేతులు చూస్తున్నారు కదా. బట్ సస్పెన్షన్ అయితే మాత్రం ఫ్రంట్ టు బ్యాక్ కాంబినేషన్ చాలా బాగుంది. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ స్వింగ్ ఆర్మ్ అయితే కొంచెం ప్రాపర్గా వర్క్ చేస్తుంది. కాకపోతే స్కూటీలకి చిన్న టైర్లు ఉంటాయి కాబట్టి ఆఫ్ రోడ్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ షాక్స్ అయితే నోట్ చేస్తారు. ఎత్తేస్తున్న ఫీలింగ్ అయితే లైట్గా కలుగుతుంది. బట్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది యాక్సెస్ 125cc. సో హ్యాండ్లింగ్ కూడా చాలా లైట్ ఉంది. లేడీస్ ఈజీగా మాన్యూవ్ చేసుకోవచ్చు, యూటర్న్ తీసుకోవచ్చు. సో సిటీలో నడిపించుకోవడానికి ఒక ప్రాపర్ డీసెంట్ రైడర్ అన్నమాట. ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు యాక్సెస్ 125cc. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఇంకా దీంట్లో మీకు బ్లూ కలర్ అని, ఇంకా లైట్ ఆ షేడ్ కలిగినటువంటి వైట్ కలర్ కూడా ఉంది. ఇంకా రెండు కలర్స్ ఉంటాయి. మీరు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. దగ్గరలో ఉంటే టెస్ట్ రైడ్ అయితే చేయండి. సో ఇప్పుడు బ్రేక్స్ ఒకసారి టెస్ట్ చేద్దాం. మంచిగా యాక్సలరేట్ అవుతుంది. సో ఫస్ట్ 30 స్పీడ్ వరకు కొంచెం స్లోగా ఉన్న 40 నుంచి ఎత్తుకుంటుంది, అదరగొడుతుంది అన్నమాట. టార్క్ చాలా బాగా ఉంది లాస్ట్ టైంతో పోల్చుకుంటే. సో బ్రేకింగ్ అప్లై చేస్తున్నాను. ఓకే, నైస్ బ్రేకింగ్. సో మంచిగా ఆగిపోతుంది, సూపర్. కాకపోతే డిస్క్ బ్రేక్ వేరియంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక మనం షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. సారిపూడి సుజుకి ఒంగోలు షోరూమ్కి. మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్లయితే ఇది మీకు 45 to 50 kmpl అయితే వస్తుంది. 60 బిలో నడిపించుకున్నట్లయితే రైడర్ టు రైడర్ ఎప్పుడు మైలేజ్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మీరు కనుక హెవీగా థ్రాటిల్ ఇస్తూ కనుక రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే ఒక 45 kmpl దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ డీసెంట్గా రైడ్ చేసుకుంటే 50 దాకా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
సో కంఫర్టబుల్ సీట్ అయితే ఉంది, సస్పెన్షన్ బాగుంది అండ్ మంచి రోడ్ గ్రిప్ కలిగినటువంటి టైర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్రేకింగ్ కూడా బాగుంది అండ్ కంఫర్ట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. అండ్ డిజిటల్ కన్సోల్ కూడా మనకి ఫుల్ సన్లైట్లో కూడా బాగా కనిపిస్తుంది. సో మంచి మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి ఈ స్కూటీని ఖచ్చితంగా మీరు ఈ ఫీచర్స్ తోటి, ఈ అప్గ్రేడ్ తోటి కన్సిడర్ చేయొచ్చు. సో వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. బై బై.